చిత్తూరు శివారులోని గంగాసాగరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి మదురై వెళ్తున్న బస్సును టిప్పర్ ఢీకొనడంతో బోల్తా పడింది. బస్సు 20 అడుగుల పాటు జారుకుంటూ వెళ్ళిపోయింది. బస్సు కరెంటు పోల్ బస్సులోకి చొచ్చుకుపోవడంతో 4 ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మరో 13 మందికి తీవ్రంగా గాయపడ్డ వారిని వేలూరులో ఆసుపత్రికి తరలించారు. చిత్తూరు కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకునే ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు కలెక్టర్. చిత్తూరు శివారులోని గంగాసాగరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి మదురై వెళ్తున్న బస్సును టిప్పర్ ఢీకొనడంతో బోల్తా పడింది. 20 అడుగుల పాటు జారుకుంటూ బస్సు లోయలోకి వెళ్ళింది. కరెంటు పోల్ బస్సులోకి చొచ్చుకుపోవడంతో 4 ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మరో 13 మందికి తీవ్రంగా గాయపడ్డ వారిని వేలూరులోని ఆసుపత్రికి తరలించారు. చిత్తూరు కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకి సూచించారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ ప్రసాద్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్. థ్యాంక్ యూ రవి. చిత్తూరు జిల్లా శివారు ప్రాంతంలో ఈరోజు ఉదయం 3 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గంగాసాగరం వద్ద తిరుపతి నుంచి తిరుచి వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు చిత్తూరు తిరుచి రోడ్డు మార్గంలో ఆగి ఉన్న లారీని తప్పించే క్రమంలో రోడ్డు డివైడర్ ని ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో అక్కడికక్కడే 4 వ్యక్తులు మృతి చెందారు. మరో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరందరినీ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి మరికొందరిని వేలూరు సిఎంసి ఆసుపత్రికి తరలించారు. వీరిలో కూడా 4 పరిస్థితి విషమంగా ఉందని ఇప్పుడే తెలుస్తోంది. అయితే ప్రమాదానికి కారణం అతివేగంగానే బస్సు నడపడం వల్లనే ప్రమాదానికి గురైందని చెప్పి స్థానికులు తెలియజేస్తున్నారు. అయితే సమాచారం అందుకున్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ మిశ్రా వెంటనే ఆసుపత్రికి చేరుకొని క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని అయితే సూచించారు. అదేవిధంగా పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బోల్తా పడిన బస్సును క్రేన్ సాయంతో దాన్ని రోడ్డుపైకి తీసుకొచ్చారు. ప్రమాదానికి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రవి. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.